పాకిస్తాన్ అంటేనే అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మనకందరికి కూడా చాలా బాగా తెలుసు. కానీ అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీల వారసులు కూడా అదే బాపత్ అని చెప్పేసి ఇప్పుడు మరొకసారి అయితే రుజువైపోయింది. ఆ దేశ లెజెండరీ స్పిన్నర్ అయినటువంటి అబ్దుల్ ఖాదీర్ కొడుకు సులామాన్ ఖాదీర్ చేసినటువంటి పని చూస్తే మీ బతుకులు ఇంతేనా అని చెప్పేసి అనిపించకైతే మాందం. తన ఇంట్లో పని చేసేటటువంటి పేద మహిళ పైన కన్నేసి బలవంతంగా ఫామ్ హౌస్ కు తీసుకొని పోయి రేప్ చేశాడంట ఈ లపాకిగాడు. క్రికెట్ బ్యాట్ పట్టుకోవాల్సినటువంటి చేతులతో ఇలాంటి నీచమైన పనులు చేస్తా పాకిస్తాన్కు లేనటువంటి పరువును మరొకసారి అయితే బజార్లో పడేశాడు ఈ లపాకిగాడు. తిండికి గతి లేనటువంటి దేశంలో తిన్నది అరగక ఇలాంటి పైశాచిక పనులు చేయడం ఆ దేశ కల్చర్లో బహుశా భాగమైపోయిందేమో. కానీ అసలే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మునిగిపోతుంది. ఇప్పుడు ఈ మాజీ క్రికెటర్ల కొడుకులు వేషాలు చూస్తూ ఉంటే ఆ దేశం అసలు ఎక్కడికి పోతుందో అర్థమైపోతుంది. మాది పవిత్రమైనటువంటి దేశం డప్పు కొట్టుకునేటటువంటి ఈ పాకిస్తానీలంతా కూడా కనీసం ఇంట్లో పని మనిషికి కూడా రక్షణ ఇవ్వలేకపోతారు. ఎంత దారుణమయ్యా. ఆర్థిక సంక్షోభంతో అడుగు తింటున్నటువంటి దేశంలో ఇలాంటి కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మిత్రులారా, పాకిస్తాన్ పైశాచికత్వం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో కుమ్మిపార్దొబ్బండి.